నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కొనసాగుతున్న ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం మొత్తంగా టీచర్స్ కు 4 గ్రాడ్యుయేట్స్ కు 9 మంది దరఖాస్తు జర్నలిస్టుల డైరీని ఆవిష్కరించిన నగునూరి శేఖర్ పాత్రికేయుల సమస్యలే లక్ష్యంగా పోరాడతామని వెల్లడి ముగిసిన శాతవాహన యూనివర్సిటీ సెమినార్ విశ్వవిద్యాలయ అభివృద్ధి ధ్యేయమన్న వీసీ ఉమేష్ కుమార్ ₹100 కోసం నానా రభస ఆర్టీసీ బస్సు కింద పడుకొని తాగుబోతు వీరంగం ఇక వార్తల్లోని వివరాలు కరీంనగర్లో ఎమ్మెల్సీ నామినేషన్ల స్వీకరణ పర్వం కొనసాగుతోంది. నగరంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి పమేలా సత్పతి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఒక్క నామినేషన్ దాఖలు కాగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడకు చెందిన గువ్వల శ్రీకాంత్ నామినేషన్ వేశారు. అభ్యర్థి నుండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్ స్వీకరించారు. మొత్తంగా ఇప్పటి వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 4, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానానికి 9 మంది నామినేషన్లు వేశారు. అలాగే నామినేషన్ వేసిన సిలివేరి శ్రీకాంత్ ఉపాధ్యాయుల పట్టభద్రుల ఎమ్మెల్సీకి మరో సెట్ నామినేషన్ వేశారు. మరో అభ్యర్థి పిడిశెట్టి రాజు మరో సెట్ దాఖలు చేశారు. కరీంనగర్ మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు తిరుమలను తలపించే విధంగా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. అశేష భక్త జనావళి తిలకించాలనే సంకల్పంతో ఈ బ్రహ్మోత్సవాల తీరును దృశ్య గీతంగా చిత్రీకరించారు. ఈ పాటను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కేఎస్ఆర్ పవన్ క్రియేషన్ బ్యానర్ కింద కాయితోజు పవన్ కుమార్ నిర్మించగా ఈ పాటకు రచయిత దర్శకుడు కవి రంగు గోవర్ధన్ రచన దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. సంగీతం కిట్ల శ్రీనివాస్, గానం కిట్ల శ్రీనివాస్, ధనశ్రీ ఆలపించారు. ఈ పాటను విరాట్ క్రియేషన్ రాము మొగిలోజు ఎడిటింగ్ చేశారు. ఈ పాట కేఎస్ఆర్ పవన్ క్రియేషన్స్ ఛానల్లో అందుబాటులో ఉంటుందని కాయితోజు పవన్ తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవ వైభవాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మన కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయనేది మనం టీవీలో చూస్తుంటాము. మరియు మన కరీంనగర్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న మన కరీంనగర్ యొక్క గొప్పతనాన్ని తెలియపరిచేందుకు నేను బ్రహ్మోత్సవాలు అనే పాట మీద మన రంగు గోవర్ధన్ సార్ని కలవడం జరిగినది. రంగు గోవర్ధన్ సార్ గారు రాసి ఇచ్చి మన యొక్క మ్యూజిక్ డైరెక్టర్ అయిన మ్యూజిక్ వారు కిట్ల శ్రీనివాస్ మరియు ఇందులో పాడిన ధనుశ్రీ అయిన కిట్ల శ్రీనివాస్ అయిన మాస్టరు కిట్ల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఇది కేఎస్ఆర్ పవన్ క్రియేషన్ ఆధ్వర్యంలో మీ అందరి ముందుకు ఉంటుందని మనసారా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వరుని స్మరణమే మన యొక్క నాదంగా కరీంనగర్ను పేరు ప్రఖ్యాతలను గాంచాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అయితే ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా తిరుమలను తలపించే విధంగా ఉంటున్నాయని చెప్పి ఇది ఇక్కడ జనాలే కాకుండా అశేష భక్త జనాభాని తిరిగించాలనే ఒక సందర్భంతో ఈ పాట రాయడం జరిగింది. దానికి పవన్ కుమార్ ముందుకు వచ్చి ఈ పాట నేను చేస్తాను సార్ అన్నప్పుడు వీడియో చిత్రీకరణ చేసి ఈ పాటను ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీద విడుదల చేయడం జరిగింది. అట్లాగే ఈ వైభవాన్ని అందరూ చూసి కేఎస్ఆర్ పవన్ క్రియేషన్లో అందుబాటులో ఉంటుంది ఈ పాట. అందరూ చూసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాం.
కరీంనగర్ జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర డైరీని రూపొందించారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై డైరీని ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం కరీంనగర్ జిల్లా శాఖ డైరీని ముద్రిస్తుందని జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్, కోశాధికారి గాజుల వెంకట అన్నారు. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా 2025 డైరీ రూపొందించామని తెలిపారు. జర్నలిస్టుల దినచర్యలో భాగంగా ఉపయోగపడే విధంగా సమగ్ర సమాచారంతో తయారు చేశామని చెప్పారు. అందరికీ ఉపయోగపడే విధంగా డైరీ ఉంటుందన్నారు. ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని ఇందులో పొందుపరుచుకునే విధంగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్, రాష్ట్ర హెల్త్ కమిటీ సభ్యులు విజయ సింహారావు, నర్సింగోజు మహేందర్, ఒంటెల కృష్ణ, ఊరడి రవీందర్, గాండ్ల సంపత్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం టీయూడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా శాఖ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఒక అందమైన డైరీని ప్రతి జర్నలిస్టుకు అందించాలనే ఉద్దేశంతో మంచి సమాచారంతో డైరీని ముద్రించి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. టీయూడబ్ల్యూజే ఐజేయు కరీంనగర్ యూనిట్కి సంబంధించినటువంటి నూతన సంవత్సర క్యాలెండర్ కొద్దిగా ఆలస్యంగానైనా కానీ అత్యంత విలువైన సమాచారంతో అన్ని విషయాలను క్లుప్తీకరించి పొందుపరచడం జరిగింది. దీన్ని ఆవిష్కరించాం. నేషనల్ ఈసీ మెంబర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నగునూరి శేఖర్ గారు, అలాగే రాష్ట్ర నాయకులు, మన జిల్లా నాయకులు, తోటి జర్నలిస్టులు, మిత్రుల సమక్షంలో దీన్ని ఆవిష్కరించుకోవడము చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు జరుగుతున్నటువంటి అంశాలని మనం డైరీలో పొందుపరుస్తాం. ఈ డైరీ అనేది నేటి యొక్క వర్తమాన అంశము రేపటికి భవిష్యత్తు తరాలకి చరిత్రగా మారేటువంటి అద్భుతమైనటువంటి విషయాలతో క్రోడీకరించడానికి ఉపయోగపడేదే ఈ డైరీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మద్యానికి బానిసైన వారి చేష్టలు వికృతంగా ఉంటాయి. మందు తాగేందుకు డబ్బు కోసం ఎంతటి పనికైనా తెగిస్తారు. కరీంనగర్లో మద్యం కోసం ఓ వ్యక్తి నానా హంగామా చేశాడు. 100 రూపాయలు చెల్లించాలంటూ ఓ తాగుబోతూ ఆర్టీసీ బస్సు కిందకు చేరాడు. నగర శివారులోని చింతకుంట స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు కింద పడుకుని ఆందోళన చేశాడు. తనకు 100 రూపాయలు ఇస్తేనే పక్కకు తొలుగుతానంటూ ప్రయాణికులతో మొరపుట్టుకున్నాడు. తీరా ఒకరు 100 రూపాయలు తిరిగి ఇవ్వడంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ తాగుబోతు. గాయాలతో కుట్టుమిట్టాడుతున్న నెమలిని ఓ వ్యక్తి రక్షించినా ఫలితం లేకుండా పోయింది. దాదాపు 20 కిలోమీటర్లు తన వాహనంపైన ఎక్కించుకుని కరీంనగర్ వెటర్నరీ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అటు వైద్యులు, ఇటు జంతు ప్రేమికుడు చేసిన శ్రమ అంతా వృధా అయింది. కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలో నెమలి ప్రాణాపాయ స్థితిలో ఉండగా కరీంనగర్కు చెందిన శ్రీలక్ష్మి జంతు సంరక్షణశాల అధ్యక్షుడు సుమన్ తన వాహనంపైన బావుపేట నుండి కరీంనగర్ వెటర్నరీ ఆసుపత్రికి తీసుకుని వచ్చి చికిత్సను అందించారు. చికిత్స పూర్తి అయ్యాక కరీంనగర్ శివార్లోని జింకల పార్కుకు అందజేశారు. తీరా బుధవారం మధ్యాహ్నం నెమలి ప్రాణాలు విడిచింది. కుక్కలు తరుముతూ ఉండడంతో తీవ్ర గాయాల పాలై మరణించినట్లుగా తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో సంపన్నులకు రాయితీలు, పేదలకు కొర్రీలు పెడుతున్నారని జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. నగరంలోని కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలకు మౌలిక అవసరాలు కల్పించేలా ఉండాల్సిన కేంద్ర బడ్జెట్ దారుణంగా ద్రోహం చేసిందని ఆరోపించారు. మూకుమ్మడి నిరుద్యోగం, వేతనాల కుంగుబాటు, ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడం కారణంగా ఆర్థిక వ్యవస్థలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు. మోడీ ప్రభుత్వం సంపన్నులకు మరిన్ని రాయితీలు ఇస్తూ కార్మిక కర్షక లోకానికి కోతలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ నేత సుంకరి సంపత్ అన్నారు. ప్రజలకు అన్యాయం చేసేలా ఉన్న బడ్జెట్ను సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు బండ రాజిరెడ్డి, జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు పోనుగంటి కేదారి, బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బోయిన అశోక్, జిల్లా కార్యదర్శి సృజన్ కుమార్, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కరీంనగర్ జిల్లా అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేసినాం. అట్లాగే మండల కేంద్రాలలో కూడా అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఆ బడ్జెట్లో కూడా కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు సంబంధించిన, నిరుపేదలకు సంబంధించిన వ్యతిరేకమైన బడ్జెటే ఉంది. అది కేవలం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే బడ్జెటే ఉంది. నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన నుంచి మొట్టమొదటగా రైతాంగానికి 3 చట్టాలను తీసుకొచ్చి రైతులను మొత్తం భూముల నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేసిండు. పోరాటాల వల్ల వాటిని రద్దు చేసిండు. కానీ అదే కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లుగా తీసుకొచ్చిండు. ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని మా పోరాటాలు కొనసాగుతున్నాయి. ఈ 4 లేబర్ కోడ్లను కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతుంది. ఆ ప్రయత్నాలను మేము ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు మేము వెంటబడతామని సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొన్న ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో 50 లక్షల కోట్ల రూపాయల నుండి బడ్జెట్ సంబంధించి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో 12% సంబంధించినటువంటి నిధులు సంబంధించి మొత్తం వడ్డీల కోసమే పోతా ఉన్నది. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి గత బడ్జెట్తో పోల్చుకుంటే ఈసారి 17,000 కోట్ల రూపాయలు తగ్గించి కోత విధించడం జరిగింది. వ్యవసాయ కార్మికుల గతంలో 86 లక్షల కోట్ల రూపాయలు 89,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈసారి 86,000 కోట్లకు అంటే 3,000 కోట్ల రూపాయల కోత విధించడం జరిగింది. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం పెంపొందుతుందని కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ పేరియాల రవీందర్రావు అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో కిమ్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 2 రోజుల పాటు క్రీడోత్సవాలు జరగనుండగా రవీందర్రావు, సౌగాని కుమ్రయ్య ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. మెన్స్ విభాగంలో క్రికెట్, మహిళల విభాగంలో కబడ్డీ, ఖోఖో పోటీలను నిర్వహించనున్నామని తెలిపారు. క్రికెట్లో 16 టీంలు పోటీలో ఉండగా కబడ్డీకి 6 టీంలు, ఖోఖోకు 4 టీంలు బరిలో ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు, అద్విత ఇంటర్నేషనల్ స్కూల్స్ చైర్మన్ సౌగాని కుమ్రయ్య, కిమ్స్ వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ అర్జున్ రావు, కృష్ణమోహన్, వెంకటస్వామి, ఆదినారాయణ, గౌతమ్, చారి అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్లో ప్రతిసారి మనము పాల్గొంటున్నాము. దీనివల్ల మనకు ఏ రకంగా లాభం అవుతుంది, దీన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోగలగాలి. ఇవాళ స్పోర్ట్స్ మీట్స్ మీరు వచ్చిందంటే మీ లోపల ఎంతో కొంత ఉత్సాహం ఉండి ఆటల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఇవాళ 4,000 స్ట్రెంత్ ఉంటే కొంతమంది ఇక్కడికి వచ్చినట్టు అంటే ఆడుకునే వాళ్ళు మాత్రమే వస్తారు. ఇక్కడ ఆడుకోవడం ఏంటి, అందరూ ఎప్పుడు కూడా ఆడుకోలేరు. కొంతమంది ఆటలో ఆసక్తి చూపిస్తారు. మరి ఆటలు ఆడుకుంటే ఏమన్నా మనము ఇబ్బంది పడతామా, చెడిపోతామా అనుకోవడానికి లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు పేపర్లు అవుతూనే ఉంటారు. క్రికెట్ గేమ్ తీసుకున్నా, చెస్ గేమ్ తీసుకున్నా, బ్యాడ్మింటన్ తీసుకున్నా, పెద్ద పెద్ద గేమ్లు తీసుకున్నా, మీకు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కానీ, నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్ కానీ, ఒలింపిక్స్లో కానీ ఆటలు ఆడే వాళ్ళకు మీరు అనుకుంటే మనం పొద్దున్న సాయంత్రం వరకు కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. మీరు హైదరాబాద్లో కొందరు అదే పనిగా క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ కొన్ని గేములలో డబ్బులు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు పోయి ఉండి రెంట్కుండి కంటిన్యూగా కోచింగ్ తీసుకుంటారు. ఈరోజు కిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో మనం సీజన్ 5 స్పోర్ట్స్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. అది అంబేద్కర్ స్టేడియంలో మనకి ఇవాళ రేపు మనం స్పోర్ట్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మన స్పోర్ట్స్లో భాగంగా క్రికెట్ అయితేనేమి, కబడ్డీ అయితేనేమి, ఖోఖో అయితేనేమి 3 స్పోర్ట్స్ మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో క్రికెట్ వచ్చేసి బాయ్స్కి అండ్ గర్ల్స్కి ఖోఖో అండ్ కబడ్డీ నిర్వహించడం జరుగుతుంది. ఇది కేవలం మన కిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సర్కిల్నే చాలా స్టూడెంట్స్ ఉండడం వల్ల అరౌండ్ 4,000-5,000 స్ట్రెంత్ ఉండడం వల్ల మనకి వాళ్ళ దానిలోనే అరౌండ్ హోటల్ మేనేజ్మెంట్ కానీ, ఎంబీఏ కానీ, పీజీ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, బీఎడ్ కానీ ఇలాంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్కి మనం లా కానీ ఇవన్నీ కలుపుకొని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి అరౌండ్ 20 క్రికెట్ టీమ్స్ రావడం జరిగింది. మరియు కబడ్డీ, ఖోఖో వచ్చేసి 15-16 టీమ్స్ రావడం జరిగింది. మెయిన్గా మనకి రోజువారీ జీవితంలో వీళ్ళు చదువుకోవడమే కాకుండా, ఒక చదువే కాకుండా వాళ్ళకి ఇతరత్ర
చాలా స్ట్రెస్లో ఉండడం జరుగుతుంది. వాళ్ళు వర్క్ చేసుకొని చదువుకున్న వాళ్ళు అయితేనేమి వాళ్ళందరికీ స్ట్రెస్ ఉండడం వల్ల మనకి ఈ గేమ్స్ కండక్ట్ చేస్తే మెయిన్గా వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వడం, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామంలో బీరప్ప ఆలయాన్ని కొందరు దుండగులు కూల్చివేశారని, నిందితులను గుర్తించి కఠిన శిక్ష విధించాలని కుర్మ సంఘ నేతలు కడారి ఐలయ్య, మేకల ప్రభాకర్ అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కురుమల కుల వృత్తి గొర్రెల పెంపకమేనని, ఆరాధ్య దైవమైన బీరప్ప స్వామికి 16 రోజుల పండగ చేసుకుంటామని తెలిపారు. ఉపాధ్యాయుడైన లింగారెడ్డి, అతని కుటుంబీకులు నారాయణరెడ్డి, రామరెడ్డి, శ్రీనివాసరెడ్డిల ప్రోద్బలంతో కూల్చివేశారని ఆరోపించారు. వీరంతా గుడిని కూలగొట్టే విధంగా ప్రేరేపించారని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నిధులు కేటాయించారని, ప్రతి సంవత్సరం పస్కా బీరప్ప, సంక్రాంతి బీరప్ప జాతరలకు గాను బోరు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి గుండాలచే దాడి చేశారని ఆరోపించారు. గుడిని పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. లేని ఎడల ఆదివారం రోజున కొక్కెరకుంట గ్రామాన్ని సందర్శించి ప్రక్షాళన చేయనున్నామని చెప్పారు. కురుమలను అణచివేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కడారి ఐలయ్య, ప్రధాన కార్యదర్శి కర్రె రాజు, లచ్చయ్య, మేకల నర్సయ్య, అనిల్, శ్రీనివాస్, కర్రె పావని, కుర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు. మరి ప్రతి సంవత్సరం పసుక బిర్యానీ, అటు మన సంక్రాంతి బిర్యానీ పండుగలు జరుపుకుంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవడం ఈ కుర్మ జాతి. ఇది ఒక జిల్లాలో, రాష్ట్రంలో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో కూడా మా సెపరేట్ అసోసియేషన్ ఉన్నది. వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలువబడుతున్న కుర్మలు మరి బీరప్ప స్వామి కరీంనగర్ జిల్లాలో ఈ రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామంలో 100 సంవత్సరాలకు వెళ్ళిన బీరప్ప స్వామి దేవాలయాన్ని సండే రోజు 2 తారీఖు నాడు, 3 తారీఖు నాడు 2 రోజులు కంటిన్యూగా మరి మాకున్న కులదైవం, మరి ఆ కుల దైవాన్ని మరి అక్కడ ఉన్న భూస్వాములు అగ్రవర్ణాలు వాళ్ళు మరి 100 సంవత్సరాల క్రితం వాళ్ళ తాతగారు ఇచ్చిన ఆ భూమిని మరి అక్కడ ఉన్న బెస్తబోయిలని మరి మాకున్న మరి ఎంపీ గారి నిధులతో కూడా మినిస్టర్గా, సెంట్రల్ మినిస్టర్ గారు ఇచ్చిన ప్రభుత్వ నిధులు, గ్రామ పంచాయతీ తీర్మానంతో చేసిన బోర్ను కూడా డ్యామేజ్ చేయడం, మరి ఆ పైపులను ఊడవీకడం, మరి అక్కడ ఉన్న ఆ బెస్తబోయిలని తీసివేయడం, మరి అక్కడ మొత్తం టోటల్గా డ్యామేజ్ చేసి మరి చేసినందుకు వారిపైన కఠిన చర్యలు తీసుకొని తాతల ముత్తాతల నుంచి ఉన్నటువంటి మా కులదైవం, ఆరాధ్య దైవం కొలుచుకుంటున్నటువంటి బీరయ్య గుడిని ఇలా ఈ రకంగా కూల్చివేయడం ఇది ఏమైనా చర్య, ఇది పద్ధతి కాదని చెప్పేసి మేమందరం అక్కడికి పోయి లోకల్గా ఉన్నటువంటి ఎస్ఐ పోలీసు విభాగానికి, మండల తహసీల్దార్ గారికి, జిల్లా యంత్రాంగానికి, మండల యంత్రాంగానికి ఇట్టి విషయం మీద పూర్తి నివేదిక మేము ఇచ్చినాం. అయినప్పటికీ కురుమల పట్ల అజాగ్రత్తగా వాళ్ళు వ్యవహరించి కురుమలతో ఏమవుతుందనే ఉద్దేశంతో నిమ్మకు నీరెత్తినట్టు కురుమలు దుండగులను అప్పగించి ఆ యొక్క గుడిని కూల్చేసిన వాళ్ళని మేము పోలీసులకు అప్పగించడం జరిగింది. అప్పగించినప్పటికీ వాళ్ళు ఆ యొక్క దుండగులను ఎవరైతే గుడిని కూల్చివేసిరో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ వాళ్ళని పోలీసులకు అప్పగిస్తే, పోలీసులకు అప్పగించిన మరుక్షణమే పోలీసులు మరి ఆ గుడిని కూలగొట్టిన వాళ్ళను విడిచిపెట్టిరు. గుడిని కూలగొట్టిన వాళ్ళని విడిచిపెట్టిన తర్వాత కులజుల మందలం తెలుసుకొని న్యాయం కోసం మేము ఇలా రోడెక్కినాం. న్యాయం కోసం రోడెక్కితే మా కురుమల మీద కేసు పెట్టిరు. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో తలపెట్టిన 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ సంఘం నాయకులు కోరారు. కరీంనగర్లోని కార్ఖానా గడ్డలో గాలి శారమ్మ రాజమల్లయ్య స్మారకార్థం 50 డప్పులు పంపిణీ చేశారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు హైదరాబాద్ సభకు గాను గాలి వంశస్థుల తరపున 50 డప్పులు పంపిణీ చేశామని గాలి రాజు, గాలి ప్రశాంత్ బాబు అన్నారు. స్వంత ఖర్చులతో సభకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రపంచమంతా వినబడేలా డప్పులు కొట్టనున్నామని చెప్పారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాలి రాజనరసింహం, గాలి వెంకటేశం, గాలి ప్రశాంత్ బాబు, మాదిగ సంఘం నాయకులు, గాలి వతందారులు నాయకులు పాల్గొన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు 7 తారీఖు చెలో హైదరాబాద్ కొరకు కరీంనగర్ మాదిగ సంఘం తరఫున కరీంనగర్ వతందారులు గాలి వంశస్థులందరము మేమందరము సిద్ధమై మా కరీంనగర్ గాలి వంశస్థుల తరఫున ఈరోజు 50 డప్పులు పంపిణీ చేసుకుంటూ మేమందరము సిద్ధంగా ఉండి రేపు చెలో హైదరాబాద్ కొరకు అతి పెద్దగా సిద్ధమై మా ఓను ఖర్చుతోటి అన్నగారి పిలుపు మేరకు మేము వచ్చేందుకు సంతోషంతో మా అందరము కరీంనగర్ మాదిగ సంఘం కానీ, మా వతందారుల సంఘం కానీ, మా మాదిగ సోదరులు అందరూ ముందుకు సంతోషంతో
వెళ్ళి మేము హైదరాబాదులో ప్రపంచము వినబడేలాగా డప్పులు కొట్టాలని నిర్ణయించుకున్నాం. అన్నగారి మాట మీద మేము అందరం సిద్ధమై ఉన్నాము. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ శుక్రవారం జరగబోయే బహిరంగ సభ 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమంలో ముందస్తు భాగంగా ఈరోజు కరీంనగర్ పట్టణ గాలి వంశస్థుల ఆధ్వర్యంలో ముఖ్యంగా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా 50 డప్పులను ఎల్లుండి కార్యక్రమం గురించి మేము ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ కార్ఖానగడ్డలో ఈ కార్యక్రమం నిర్వహించుకునడం మేము జరుపుకుంటున్నాము. అందులో ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు మన ఎస్సీ వర్గీకరణ నిమిత్తము ఆమోదం తెలిపినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ఇంకా ముందు కూడా మా కార్యక్రమాలను కొనసాగించుకుంటూ మా ఎస్సీల వర్గీకరణ నిమిత్తమై కూడా ఎస్సీల హక్కుల గురించి కూడా మేము ఎన్నో పోరాటాలు జరుపుకుంటూ ముందుకు సాగుతామని సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో వికసిత్ భారత్ 2047 ఇండియా విజన్ ఫర్ డెవలప్మెంట్ అనే అంశంపై 2 రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ మాజీ వీసీ చిరంజీవులు, రీసెర్చ్ రీజియన్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. వికసిత్ భారత్ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసినట్లయితే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని వీసీ ఉమేష్ కుమార్ అన్నారు. తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుండి విశ్వవిద్యాలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పారు. ఇంజనీరింగ్, న్యాయ, ఎంఫార్మసీ కోర్సులకు ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకువచ్చానని గుర్తు చేశారు. ఆడిటోరియాన్ని డిజిటల్ ఆడిటోరియంగా తీర్చిదిద్దబోతున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవులు, సుధాకర్ రెడ్డితో పాటు వీసీ ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ రవికుమార్ జాస్తి, హరికాంత్, హెచ్ఓడి శ్రీవాణి, ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత, మాజీ రిజిస్ట్రార్ వరప్రసాద్, ప్రొఫెసర్లు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఫిబ్రవరి 4-5వ తేదీలో శాతవాహన ఎకనామిక్స్ సబ్జెక్టులో వికసిత్ భారత్ @ 2047 అనే అంశంపై నేషనల్ సెమినార్ను, జాతీయ సెమినార్ కండక్ట్ చేసింది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ శాతవాహన ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో రెగ్యులర్గా క్లాస్ వర్క్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి జాతీయ సెమినార్లు కండక్ట్ చేసినప్పుడు ఇట్ విల్ బూస్ట్ అప్ ద ఎనర్జీ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్. కాబట్టి ఇప్పుడే నేను సందేశం ఇచ్చినప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కొక్క సెమినారు సంవత్సరానికి ఒకటి కండక్ట్ చేయమని చెప్పినాను. సో ఇలాంటి కార్యక్రమంలో కండక్ట్ చేసినప్పుడు యాక్చువల్గా ఈ సబ్జెక్ట్లో ప్రస్తుతం ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ద లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనే అంశాలు బయటపడతాయి. కాబట్టి ఇలాంటి సెమినార్లు తప్పకుండా నేను యాజ్ వైస్ ఛాన్సలర్గా ఇవన్నీ ప్రోత్సహిస్తాను. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు వికసిత్ భారత్ అంటే ఇండియా, డెవలప్డ్ ఇండియా. సో అదేవిధంగా నేను ఇప్పుడు శాతవాహన అభివృద్ధికి నేను కృషి చేస్తున్నాను, భవిష్యత్తు కూడా కృషి చేస్తున్నాను. ఈ 3 సంవత్సరాల్లో శాతవాహన నంబర్ 1 ఇన్ ద తెలంగాణ స్టేట్ నిలబడాలని నా కోరిక ఉంది. కాబట్టి దానికి నేను కృషి చేస్తాను చేస్తూ. సో డెవలప్డ్ ఒక విశ్వవిద్యాలయం బాగుపడితే రాష్ట్రాలు బాగుపడతాయి, రాష్ట్రాలు బాగుపడితే దేశం బాగుపడుతుంది. భారతదేశం వికసిత్ భారతదేశంగా 2047 వరకు ఎట్లా అభివృద్ధి చెందుతుంది, మన విజన్ ఎలా ఉండాలి అనే దానిపైన ఒక జాతీయ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్లో వివిధ ప్రాంతాల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ విచ్చేసి వాళ్ళ యొక్క పేపర్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇట్లాంటి సెమినార్లు యూనివర్సిటీలో జరగడం చాలా సంతోషకరమైన విషయం. యూనివర్సిటీ అంటేనే సెమినార్లు, అదేవిధంగా రీసెర్చ్లు ఉండాలి. అదేవిధంగా స్టూడెంట్స్కు జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన మంచి అవగాహన కలగడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. సో మరి ఈ 2 రోజుల సెమినారు వలన ఇక్కడ విద్యార్థులు చాలా విషయాలు గ్రహించినారని చెప్పేసి నేను అనుకుంటాను. ముఖ్యంగా సెమినార్ను ఆర్గనైజ్ చేసిన డైరెక్టర్ శ్రీవాణి గారికి, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు ఉమేష్ గారికి, మిత్రులు ఉమేష్ గారికి, అదేవిధంగా రిజిస్ట్రార్ రవికుమార్ గారికి, మరి ఇతర పెద్దలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.
రెడ్డి సామాజిక వర్గంపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కరీంనగర్లో రెడ్డి సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అడిషనల్ డీసీపీ రాజుకు ఫిర్యాదు చేశారు. ఇటీవల వరంగల్లో నిర్వహించిన బీసీ బహిరంగ సభలో తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రెడ్డి కులాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రెడ్డి కులస్తులమంతా ఏకమై తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షులు వంచ సుదర్శన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రెడ్డి ఐక్యవేదిక యువత జిల్లా ప్రధాన కార్యదర్శి కంది శ్రీనివాసరెడ్డి, ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఆర్బీవీఆర్ఆర్ ప్రధాన కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి దారం జగన్నాథ్ రెడ్డి, నేలకొండ ప్రసన్న బాలరెడ్డి పాల్గొన్నారు. ఈ మధ్యలోనే తీన్మార్ మల్లన్న గత బీసీ సదస్సులో 2 రోజుల క్రితం మా రెడ్డి సామాజిక వర్గాన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండు. ఆయనను మీద చర్య తీసుకోవాలని సిపికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఒక కులాన్ని కించపరచద్దు. అందుకే ఆయన కొద్దిగా పద్ధతి మార్చుకోవాలి. ఆయన గురించి కూడా మేము కౌన్సిల్ కంప్లైంట్ చేసి డిస్క్వాలిఫై చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయనను సస్పెండ్ చేయాలని కోరుచు. తీన్మార్ మల్లన్న మీద మేము కరీంనగర్ సిపి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మొన్న వరంగల్ ఒకటి బీసీ సభ అని పెట్టి తను రెడ్డిల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంతకుముందు కూడా చాలా సందర్భంగా ఇలాంటి అవసరం లేని టైంలో కూడా రెడ్డి కులాన్ని దూషించడం, ఓసీ కులాలను దూషించడం చేస్తున్నాడు. కాబట్టి మరి సిపి గారిని మేము కోరడం ఏమైందంటే ఎట్టి పరిస్థితుల్లో అతని మీద కంప్లైంట్ దాన్ని ఎఫ్ఐఆర్ చేసి కేసు బుక్ చేసి ఆయనకు జైలుకు పంపించాల్సిందిగా మేము కోరడమైనది. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. ఇతనిని ఎమ్మెల్సీ శాసన మండలి నుండి బర్తరఫ్ చేయాలని ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి, శాసన మండలి చైర్మన్ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మీరు చూడండి, తీన్మార్ మల్లన్న బీసీ సోదరులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. మేము గ్రామాలల్లో కానీ ఎక్కడ కానీ కలిసిమెలిసి అందరము మంచి వరసలతో పెట్టుకొని మనము ఒకరికొకరు మందలించుకునే సమయాన కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఆలోచిస్తున్నాడు. రెడ్డి సామాజిక వర్గంపై ఒక రెడ్డి అని చెప్పి దూషించినందుకు, ద్వేషాలు కలిగించినందుకు, కులాల చిచ్చు పెట్టినందుకు దానిపైన చర్య తీసుకోవాలని ఇలా కమిషనరేట్కి పోయి కమిషనర్ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్సీగా శాసన మండలిలో ఒక ప్రజాస్వామ్య ప్రకారంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి, ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడి ప్రభుత్వంచే జీతం తీసుకుంటున్న ఒక వ్యక్తి ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రజలలో వైషమ్యాలు కలిగే విధంగా చేసిన తీన్మార్ మల్లన్న వెంటనే ప్రభుత్వం వారు, గవర్నర్ గారు దీన్ని సుమోటోగా తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలని ఈ సభాముఖంగా ఈ కమిషనర్ దగ్గర మేము అందరము రెడ్డిలందరము కోరుతున్నాం. ఇది ఈ విధంగానే మీరు ఒకవేళ చర్య తీసుకోకుంటే ప్రజాశాంతికి భంగం కలగడం కాక ఈ కులాలలో వైషమ్యాలు వచ్చి అంత రెడ్డి బాంధవులు కూడా మొత్తం తెలంగాణ పథంలో ఎక్కడికక్కడ వాళ్ళు ప్రజాశాంతి భంగం కలిగే విధంగా అతని మీద చర్య తీసుకునే విధంగా అందరూ చర్యలు తీసుకునే విధంగా చేస్తారని. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయ సంఘ నేతలు కోరారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో పలు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలుకుతూ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఇట్టి సభకు మాజీ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వంగ మహేందర్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి అన్నారు. దాదాపు 54 సంవత్సరాలుగా పీఆర్టీయూ సేవలు అందిస్తుందని గుర్తు చేశారు. ఉపాధ్యాయులకు ఉపయోగపడే ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకువచ్చామని గుర్తు చేశారు. ఉన్నత పదవులు ఇప్పించిన ఘనత పీఆర్టీయూకు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డితో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివేది పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు కాబట్టి నేను చిన్నప్పుడు అలాంటి ఎదుర్కొన్నాను. ఏదైతే నోట్బుక్స్ కోసం, రకరకాల చిన్న చిన్న పెన్నుల కోసం కూడా మరి ఇబ్బంది పడ్డ క్షణాలు అవి నాకు నిజంగా గుర్తుకొచ్చి ఎప్పుడైతే నాకు జాబ్ రావచ్చిన తర్వాత ఏదైతే ఉందో ఈ గుర్తుకొచ్చి ఇవన్నీ కూడా తోటి విద్యార్థుల్లో వాటి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం నేను
అయితే నాకు ప్రమోషన్ వచ్చినాక ముఖ్యంగా 2009 తర్వాత పూర్తిగా పాఠశాలలో ఎక్కడ విద్యార్థులకు కూడా పెయిర్ నోట్బుక్స్ ఇవ్వడమే, అదేవిధంగా మరి టై బెల్ట్ రకరకాల ఇంకా చాలా పిల్లలకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా చేసుకుంటూ మరి రావడం జరిగింది. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకు మరి 10 GP వచ్చిన వాళ్ళకు చాలా ఇవ్వడం జరిగింది. మరియు VRS తెరుచుకున్న తర్వాత ఎన్నో పాఠశాలలకు మరి నా వంతుగా మరి రకరకాల ఎక్కడ ఏం నీడ్స్ వచ్చినా ఆ నీడ్స్ అవసరం అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్సీలను గెలిపిస్తే మాకున్న అనుభవంతో వాళ్ళ వెనుక ఉండి మరి మంచి పిఆర్సీ ఇప్పించడానికి కృషి చేస్తాం. మరి 6-7 పిఆర్సీలలో కీలకంగా పిఆర్ టు టీఎస్ నాయకులం వ్యవహరించి మంచి పేస్కి తీసుకొచ్చి ఉపాధ్యాయుల అధ్యాపకుల మరి జీవన ప్రమాణ స్థాయిని పెంచినామని చెప్పి చాలా గర్వంగా ఈ సందర్భంగా చెప్పుకుంటా ఉన్నాం. ఇక ముందు కూడా ఉపాధ్యాయులకు అధ్యాపకులకు మరి హెల్త్ కార్డు ఇప్పించి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రాబ్లం వచ్చినా కూడా మరి హెల్త్ కార్డు ద్వారా ఏ హాస్పిటల్కి వెళ్ళినా చెల్లేటట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా త్వరలో ఇప్పించబోతున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా PRTU ఎమ్మెల్సీలకు కరీంనగర్ నియోజకవర్గం నుండి శ్రీ వంగ మహేందర్ రెడ్డి గారిని, నల్గొండ జిల్లా నియోజకవర్గం నుండి నల్గొండ జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి శ్రీపాల్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. కరీంనగర్ మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజులో భాగంగా చైతన్యపురి ఆర్యవేశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి చీర సారే సమర్పించారు. నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయం నుండి ఆర్యవేశ్యులు పాదయాత్రగా విచ్చేసి అమ్మవారికి సారెను అందజేశారు. సుమారు 200 మంది ఆర్యవేశ్యులు హాజరయ్యారు. అమ్మవారికి సారెను సమర్పించడం సంతోషంగా ఉందని సంఘ నాయకులు నగునూరి రాజేందర్, పెద్ది శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి ఆర్యవేశ్య సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్లో అంగరంగ వైభవంగా చేపడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజులో భాగంగా మా చైతన్యపురి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి ఈరోజు సారే అప్పగింత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైతన్యపురి ప్రాంతానికి చెందిన 200 మంది ఆర్యవైశ్య సోదరమణులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం మన మహాశక్తి టెంపుల్ నుంచి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్రగా వెళ్ళి స్వామివారికి సారే అప్పగించే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు డివిజన్లో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల గురించి మహాశక్తి టెంపుల్ నుండి సుమారు 200 మంది ఆర్యవేశ్యులు వెంకటేశ్వర స్వామికి సారే తీసుకువెళ్తున్నాం. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూరు, తిమ్మాపూర్, మల్లాపూర్, పర్లపల్లి, మొగిలిపాలెం గ్రామాల్లోని ఫెర్టిలైజర్ షాపులను మండల వ్యవసాయ అధికారి సురేందర్తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. రైతులకు, డీలర్లకు యూరియాను, ఇతర ఎరువులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎరువుల సరఫరా, ఈ-పాస్ మిషన్ వాడకం గురించి ఆరా తీశారు. అలాగే వివిధ గ్రామాలలో డిజిటల్ క్రాప్ బ్లాస్టింగ్ సిస్టమ్ గురించి, పంట నమోదు వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. పంట నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు పున్నం చందర్, ప్రవీణ్ పాల్గొన్నారు. ఫర్టిలైజర్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ ఈ సిస్టమ్ కోసం మనకి ఒక యాప్ని గవర్నమెంట్ డెవలప్ చేసి అందరికీ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక డిఏఓ ఏంటంటే వారానికి 5 షాపులు తనిఖీ చేయాలి ఒక మండలంలో. అలాగే మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు 10 షాపుల వరకు తనిఖీ చేయాలి. ఏడీ గారు కూడా వాళ్ళ డివిజన్లో ఒక 10 షాపులు ఈ 5 యాప్లో మనం తనిఖీ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు 2018 నుంచి కూడా ఈ-పాస్ మెషిన్ ద్వారానే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా అమ్మడం జరుగుతుంది. అంతా కూడా ఈ 7-8 ఇయర్స్లో బాగా స్ట్రీమ్ లైన్ అయింది. డీలర్స్ కూడా ఈ-పాస్లోనే అమ్మడం జరుగుతుంది. ఈ-పాస్ మెషిన్లో మనకి కంపెనీ వైజ్గా, ప్రోడక్ట్ వైజ్గా ఫర్టిలైజర్ అంటే యూరియా అయితే యూరియా కంపెనీ, తర్వాత డిఏపి అది కూడా కంపెనీ వైజ్గా అన్నీ కూడా మనకి డిస్ప్లే జరుగుతుంది. అమ్మకాలన్నీ కూడా ఈ-పాస్ ద్వారానే
జరగాలి. జరిగినప్పుడు మాత్రమే సబ్సిడీ అనేది బ్యాక్ ఎండ్లో మనకి కంపెనీలకి చేరడం జరుగుతుంది. ఇలా చేయడానికి కోసం గాను దీనికి సిస్టమ్ మానిటర్ చేసి ఈ పాజ్లో చేస్తున్నారా లేదా డీలర్స్ అందరూ కూడా వెరిఫై చేయడం కోసం ఈ ఫైల్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల మాదిగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నగరంలోని ప్రెస్ భవన్లో మాదిగ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఏబీసీడీ వర్గీకరణకు గాను ఆమోదం తెలపడం సంతోషకరమని రాష్ట్ర మాదిగ మేధావుల సంఘం అధ్యక్షులు ఆరపల్లి రాజేందర్ అన్నారు. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇట్టి వర్గీకరణ ద్వారా మాదిగ ఉపకులాలకు సమన్యాయం జరుగుతుందని చెప్పారు. రిజర్వేషన్ ఫలాలు అందని కులాలకు న్యాయం చేకూరుతుందని తెలిపారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, ప్రభుత్వ సంక్షేమ ఫలాల్లో న్యాయం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఆరపల్లి రాజేందర్, ప్రధాన కార్యదర్శి నతానియల్, పల్లెల వీరస్వామి, రాంబాబు, పల్లా శ్రీనివాస్, మేధావుల ఫోరం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మేము మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రము వర్గీకరణ అమలు పరుస్తుందని ఒక మాట ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఆ మాటకు అనుగుణంగా నిన్న అసెంబ్లీలో మరి ఏబీసీ అంటే 1, 2, 3 గ్రూప్స్గా 59 కులాలు ఏదైతే ఉన్నాయో ఎస్సీ కులాలు 59 కులాలను 3 గ్రూపులుగా విభజించి మరి ఏకసభ్య కమిషన్ ఏదైతే సబ్మిట్ చేసిందో ఆ రిపోర్టును పరిశీలించి అదేవిధంగా మినిస్ట్రీ సబ్ కమిటీ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉందో దాన్ని కూడా పరిశీలించిన తర్వాత నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో ప్రజెంట్ చేయడము, దాన్ని అన్ని పార్టీల అనుమతితో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు వివిధ పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. మాదిగ మేధావుల ఫోరం తరఫున ముఖ్యంగా 30 సంవత్సరాల మరి పోరాటం ఏదైతే ఉందో మాదిగ ఉపకులాలది అందరికీ సమానంగా అవకాశాలు రావాలనేదే దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా 30 సంవత్సరాల పోరాటానికి మరి ముఖ్యమంత్రి గారు ముగింపు పలికిరని మేము అనుకుంటున్నాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.